బాక్స్ ఆఫీస్ వార్ 5 ట్రిపుల్ ఆర్ ని మించిన కన్నప్ప ఇంటర్నేషనల్ మార్కెటింగ్. భారతీయ సినిమా రంగంలో తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ మార్కెటింగ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాకి జపాన్ లాంటి దేశాల్లో విశేషమైన క్రేజ్ తీసుకువచ్చిన, ఆర్ఆర్ఆర్ ని హాలీవుడ్ కి పరిచయం చేసిన, ఆస్కార్ అవార్డు సాధించేలా చేసిన అది రాజమౌళికే సాధ్యమనుకున్నారు. కానీ విష్ణు మంచు అంతకి మించిన మార్కెటింగ్ స్ట్రాటజీతో దూసుకుపోతున్నాడు. అందులో మొదటిది కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీజర్ రిలీజ్ చేయడం. అప్పుడే విదేశీయుల దృష్టి కన్నప్ప సినిమా మీద పడింది. కన్నప్ప కామిక్స్ సినిమా రిలీజ్ కి ముందే ఇంగ్లీష్ లో పబ్లిష్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వదలడం. సాధారణంగా మార్వెల్ కామిక్స్ ఆధారంగా హాలీవుడ్ లో సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ సినిమాని బేస్ చేసుకుని కామిక్స్ రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. హిందూ మతం మీద ఆసక్తి కేవలం ఆసియా దేశాల్లోనే కాదు, అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ఉంది. 63 మంది నయనార్లలో ఒకటైన మహాశివభక్తుడి కథని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు విష్ణు. అలాగే ఇంటర్నేషనల్ సినిమా లవర్స్ కి తెలిసిన అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ కి ఉన్న క్రేజ్ కన్నప్ప సినిమాకి మేజర్ అడ్వాంటేజ్ కాబోతోంది. హిందూ డివోషనల్ ఫ్యూజన్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసిన స్టీఫెన్ డెవస్సీకి యూట్యూబ్ లో విశేషమైన ఆదరణ ఉంది. ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డుని కూడా కన్నప్ప టార్గెట్ చేస్తుంది. ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప సినిమా ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు కన్నప్ప మేకర్స్. ఆస్కార్ అవార్డు ఎంట్రీలు పంపించడానికి కూడా సంసిద్ధమై ఉన్నారు కన్నప్ప టీం.